సద్గురు సాయి పరబ్రహ్మణే నమః. సాయి బంధువులకి, అదేవిధంగా హిందూ సనాతన తత్వ పదగాములకు అందరికీ కూడా ముందుగా నమస్కారం. మిత్రులారా, 4 ఆగస్ట్ 2025 ఖదిగ్నాసి ఆశ్రమం, ఎల్బీ నగర్, హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి సనాతన కాహళి ఈ కార్యక్రమానికి ఈ రోజున రమణమూర్తి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మా మార్గదర్శకులైనటువంటి శ్రీ సాయిదాస్ గారు ఉపన్యసించటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంలో అసలు ఈ సనాతన కాహళి అంటే ఏంటి, ఈ సనాతన కాహళిలో సాయి తత్వ ప్రచారకులైన సాయిదాస్ గారి చేత రమణమూర్తి గారు మాట్లాడించడం ఏమిటి, ఈ విషయం ముందు అర్థం కావాలి. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి అంశం. అయితే దీనికి సనాతన కాహళి అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, యుద్ధాలు జరిగే ముందు పెద్ద కొమ్ము బోర్ అని ఉంటుంది, పెద్దది కోట బురుజుల మీద నిలబడి వాయిస్తారు, పెద్దగా ఊతారు, దాన్ని కాహళి అంటాం. సనాతన కాహళి అంటే అంత పెద్ద ధ్వని చేస్తూ మరి సనాతన తత్వాన్ని వినిపించాలని ప్రయత్నిస్తున్నారు శ్రీ విజయ విహారం రమణమూర్తి గారు. ఎందుకు ఈ సనాతన కాహళి వినిపించాలనుకుంటున్నారు, అసలు ఏం వినిపించాలనుకుంటున్నారు, అసలు ఈయనకి ఇంత సాహసం ఏంటి, ఇంత ధైర్యం ఏంటి, అంటే అంత పెద్దగా నేనే సనాతన కాహళి వినిపించాలి అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? అసలు ఈయన హిందూ తత్వం గురించి ఏం తెలుసు ఈయనకి, సనాతన తత్వం గురించి ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు, దీని మీద క్లారిటీ ఉంటే కదా సనాతన కాహళి ఎందుకు పెట్టారు వారు అనేటువంటిది అర్థమయ్యేది. కాబట్టి ఈ సనాతన కాహళి అంటే ఇది. దీని గురించి తెలుసుకోవాలంటే హిందూ తత్వం అంటే ఏంటి, హిందూ మతం ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, ముందు ఈ విషయాలు తెలుసుకుంటే ఈ సనాతన కాహళి యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. ముందుగా హిందూ అనే పదాన్ని తీసుకుందాం. మనందరికీ తెలిసిందే, హిందూ అనే పదం సింధు అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం కూడా మనకు తెలిసిందే. సింధు అంటే సాగరం, సాగరం అంటే సముద్రం. నదికి పుట్టుక ఎండింగ్ ఉంటాయి, అది ఎక్కడో పుడుతుంది, సముద్రంలో కలుస్తుంది. కానీ సముద్రానికి పుట్టుక అనేది ఉండదు, ఎండింగ్ అనేది ఉండదు, అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ నదులన్నీ వచ్చి సాగరంలో కలిసిపోతాయి, అదే సింధు. ఈ మతాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, మనం క్రిస్టియానిటీ అనండి, బౌద్ధ అనండి, జైన అనండి, లేదా ఇస్లాం అనండి, ఇవన్నీ పక్కన పెట్టేసేది, అన్నీ వచ్చి కలిసేటువంటి సాగరం ఏదైతే ఉందో అదే సింధు, అదే హిందూ. హిందూ తత్వం అదే. ఏంటి అంత విశాలమైనటువంటిదిగా చెప్తున్నారు, ఇవన్నీ కలిసిపోతే హిందూ అనేటువంటి. అసలు హిందూ మతానికి ఏదో ఒకటి ఉండాలి కదా, బేస్ ఉండాలి కదా అని అంటే మనం ఈజీగా చెప్పచ్చు. క్రిస్టియానిటీ అంటే ఏంటంటే క్రైస్తవ జీసస్ని నమ్మేవాళ్ళు, అలాగే బైబిల్ చదివేవాళ్ళు. మరి అలాగే ముస్లింలు అంటే ఎవరు, మహమ్మద్ ప్రవక్తను నమ్ముతారు, వారు ఖురాన్ చదువుతారు, అల్లాని నమ్ముతారు, ఇంతవరకు చెప్పచ్చు. మరి హిందూ అంటే ఇన్ని కలిసిపోయి ఉన్నాయి, భారతదేశంలో అనేక సాంప్రదాయాలు అనేక అన్నీ మిళితమైపోయి ఉన్నాయి, మరి ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే సింధు అంటే నది కూడా ఉంది, కానీ ఆ సింధు అనేటువంటి పేరు దానికి ఎందుకు పెట్టారంటే అది ఒక సాగరం లాగానే ఉంటుంది కాబట్టి. అది చాలా పెద్ద నది. అంతేకాకుండా ఈ మన ఇండియాలో కానివ్వండి, అవతల ఉన్నటువంటి పశ్చిమాసియాలో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే అంత ఫ్లోయింగ్ ఉండేటువంటి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. నదికి ఎండాకాలం నీరు ఎండిపోతుంది ఏదైనా నదుల్లో, కానీ సింధుకు అలా ఉండదు, ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అనమాట. సో దానికి అందుకని సాగరం అని పెట్టారు. సరే, ఏదైతే మనం సాగరం అనే పేరుతో ఒక మతాన్ని ఏర్పాటు చేసుకున్నాం, అది ఒక మన మతం చెప్పుకోవడం గర్వకారణం కదా, అన్ని సాంప్రదాయాలు ఇందులో కలుస్తున్నాయని చెప్పేది ఇది హిందూ అనేటువంటిది. మరి ఈ హిందూ మతానికి మూల స్తంభాలు ఏంటి, అన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఏబడితే ఇవి అన్నీ హిందూ తత్వంలోకి వచ్చేస్తాయి. మరి ఏవి వస్తాయి, ఏవి రావు, వేటిని వ్యతిరేకించాలి అనేటువంటి దానికి ఈ సనాతన తత్వం తెలుసుకోవాలి. సనాతన తత్వం తెలుసుకోవాలి అంటే అసలు హిందూ మతం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి. ప్రతిదానికి మతం ఏర్పడటానికి ఖచ్చితంగా చరిత్ర అనేది ఉంటుంది. ఏదో ఆకాశంలో నుంచి ఉడిపిన కథలు ఎన్నైనా చెప్పచ్చు, కానీ వాస్తవంగా ఆలోచించాలి. భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం చూడండి, ఇది సమానత్వానికి సమైక్యతకు చిహ్నంగా ఉంటుంది. మనకి జియోగ్రఫీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా ఉంది. ఈ తేడా భౌగోళికంగానే ఉంది. ఎందుకంటే ఇటు పక్కన్నటువంటి ఆఫ్రికా ఖండం నుంచి చిన్న మొక్క విడిపోయి దీనికి కలిసిందంటారు కొన్ని
లక్షల సంవత్సరాల క్రితమో ఎన్ని సంవత్సరాల క్రితమో. మరి దాని యొక్క నైసర్గిక స్వరూపమే కలయిక అనమాట. అంచేత ఇక్కడ విభిన్న సంస్కృతులు కలుస్తాయి, విభిన్న మతాలు కలుస్తాయి, విభిన్న ట్రెడిషన్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఈ భారతదేశం సమైక్యత అటుపక్క చూడండి, పూర్తి స్థాయిలో హిమాలయాలు ఉంటాయి, అక్కడి నుంచి నదులు ప్రవహిస్తూ ఉంటాయి, ఒకవైపు ఎడారులు ఉంటాయి, ఒకవైపు సముద్రాలు ఉంటాయి, ఒకవైపు పీఠభూమి ఉంది, ఒకవైపు మైదానాలు ఉన్నాయి, అన్నీ కలిసిపోయాయి అనమాట. ఈ భౌగోళికంగానే అలాగే ఉంది, ఈ మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఈ మనుషుల్లో రకరకాల వృత్తులు వాళ్ళు, రకరకాల పనులు వాళ్ళు, రకరకాల సంస్కృతులు వాళ్ళు ఉన్నారు. వారందరూ కలిసి ఒక ఉమ్మడి సంస్కృతిని ఏర్పరచుకున్నారు సింధు నాగరికత కాలంలో. అంటే దాన్ని ఆ కాలంలో ఏర్పడిందని ఆ పేరుతో పిలుస్తున్నాం. అది ఒక సాగరం వంటి నాగరికతే. అక్కడ అన్ని వృత్తులు వాళ్ళు చాలా గొప్పగా డెవలప్ చెందారు. ఆ తర్వాత కాలంలో వైదిక నాగరికత వచ్చింది. ఈ వైదిక నాగరికత అనేది ఒక రోజులో వచ్చినటువంటిది కాదు, అది మనందరికీ తెలిసిందే. కొన్ని వందల సంవత్సరాల పాటు ముందుకు జరిగింది. మరి ఈ జరిగే క్రమాన్ని మొత్తాన్ని వర్ణించుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు చెప్పాలంటే కష్టం. కాబట్టి దీన్ని ఫాదర్ అండ్ 3 సన్స్ థియరీ తోటి మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అంటే తండ్రి ముగ్గురు కొడుకులు. ఏటి తండ్రి ముగ్గురు కొడుకులు అంటే ఈ వేదాలని, వేద సంస్కృతిని, హైందవ మతం యొక్క ఆవిర్భావాన్ని తెలుసుకోవడానికి ఒక థియరీ అనమాట ఇది. ఏమిటి ఫాదర్ అండ్ 3 సన్స్ థియరీ అంటే, ఈ పూర్వకాలంలో భారతదేశంలో అనేకమైనటువంటి తెగల వారు, రకరకాల అయినటువంటి వారు ఇక్కడ స్థిరమైన ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. అయితే కొంతమంది ఎప్పుడు కూడా వేరే దేశాల నుంచి కూడా ఇటు వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన కొన్ని గ్రూపుల వారికి వాళ్ళకి యుద్ధాలు జరుగుతూ ఉండేటువంటి అన్నాడు అనుకుంటుండేవాళ్ళు. వాళ్ళకి నాగరికత అనేటువంటి తక్కువగా ఉండేటువంటిది. ఈ క్రమంలో వాళ్ళు గ్రహించింది ఏంటంటే, భారతదేశంలో గురువు అనేటువంటి వారికి చాలా ఇంపార్టెంట్ ఉంది. గురువు యొక్క మార్గనిర్దేశనంలో పరిపాలన అనేటువంటిది కానీ, లేకపోతే వాళ్ళ సమాజం అభివృద్ధి చెందడానికి గమనించారు. వాళ్ళకు ఒక గురువు కావాలి, వాళ్ళు అది గ్రహించారు. వాళ్ళకి కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, ఈ భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఒక మేధావి అయినటువంటి ఒక వ్యక్తి ఎవరో ఒక లోయలో పడిపోయాడు. అతను చాలా మేధావి. అదృష్టవశాత్తు ఆ తెగవారికి ఆయన జాడ తెలిసింది. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆయన కాపాడి తీసుకొని వెళ్ళి మీరు చాలా నాకు సహాయం చేశారంటే, ఆయన వెళ్తానంటే మీరు ఎక్కడికి వెళ్ళద్దు, మీకు ఏది కావాలంటే అది ఇస్తాం, మీరు ఇక్కడే ఉండండి, మీరు స్థిర నివాసం ఏర్పరచుకోండి, మాతో పాటు కలిసి ఉండండి, మాకు చదువు అంతంత మాత్రం, మాకు యుద్ధాలు చేసే విధానం తెలియదు, ఇక్కడ నాగరికత తెలియదు, అందరూ అటుపక్క చూస్తే ఎంతో సుసంపన్నంగా ఉన్నారు, మాలో మేమే తనుకు చూస్తున్నాం, కాబట్టి మమ్మల్ని సంస్కరించండి అని వేడుకున్నారు వాళ్ళు. సరే, ఈయన వాళ్ళతో పాటు ఉండిపోయాడు, వాళ్ళలోనే కలిశాడు, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మంచిదే, బాగానే ఉంది. ఇక్కడ జరిగింది ఏంటంటే, అతను వాళ్ళకి ఏం నేర్పించాడంటే, ముందుగా ఈయన సంస్కృతి వాళ్ళ సంస్కృతిని రెండింటిని కలుపుతూ యజ్ఞాన్ని తయారు చేశాడు. అంటే అగ్నిని ఆరాధించే విధానాన్ని. ఎప్పుడైనా సరే ఒక ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి దాన్ని మంత్రరూపంలో తయారు చేస్తారు. ఈయన మొట్టమొదట ఛందోబద్ధంగా కొన్ని మంత్రాలను తయారు చేశాడు ఉమ్మడి సంస్కృతిలో భాగంగా. మరి ఆ మంత్రాలని కొన్నింటిని ఈయన వాటిలో చదువుతూ ఆ యజ్ఞంలో నెయ్యి అటువంటిది వేస్తూ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాడు. మొట్టమొదటి మీరు అగ్ని ఆరాధన. రెండవ పని, ఈయన చక్కగా ఆయుధాలు తయారు చేస్తాడు. ఇనుములో పెట్టి ఇనుములో కాల్చి లోహాన్ని ఆయుధాలుగా తయారు చేస్తాడు. అలాగే చిన్న చిన్న బండ్లు, ఇలాంటివి రథాలు లాంటివి తయారు చేస్తారు. సో వీళ్ళకి కావలసినటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది, ఈ యొక్క ఆయుధ సంపత్తి కూడా పెరిగింది, ఆయుధాలు పెరిగాయి. ఇలాగ వీరేం చేశారు మొట్టమొదట అంటే, నెమ్మదిగా బలపడటం ప్రారంభమయ్యారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వీరి తెగవాళ్ళు వీళ్ళని చూసి కొంచెం భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళు అభివృద్ధి చెందిపోతూ ఉన్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగింది. ఆ పెద్దానికి ముగ్గురు కుమారులు పుట్టారు. మొదటి వాడు వచ్చేసి ఈ మిగతా తెగవారితో కలిసి, ఎందుకంటే యుద్ధాలు ఇవి చేస్తున్నాడు కాబట్టి అతను కూడా బాగా ఆయుధాలు తయారు చేయటం, ఈ రథాలు తయారు చేయటం, అత్యంత వేగంగా వెళ్ళే రథాలు తయారు చేయటం, యుద్ధాల్లో పాల్గొనటం, అది అతని ప్రధానమైనటువంటి పని. వాళ్ళ నాన్న ఒక 20-30 మంత్రాలు చెప్పాడు. ఆ 20-30 మంత్రాల వరకు నేర్చుకున్నాడు అతను. ఇంకా అంతవరకే. ఇక యుద్ధాలు చేయటం, ఇతర టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఎంతదాగా అంటే అత్యంత వేగంగా వెళ్ళటం, అందరితోటి యుద్ధాలు చేసేయటం, సులభంగా జయించుకొని రావటం, ఇది ఇతని పని. ఇక రెండో కుమారుడు ఉన్నాడు. అన్న యుద్ధాలకు వెళ్తున్నాడు కదా, ఇతను ఏం చేశాడంటే చక్కగా వాళ్ళ నాన్న ఏదైతే నేర్పించాడో ఈ యొక్క 20-30 మంత్రాలని ఇతను ఛందస్సును పట్టుకున్నాడు. ఈ ఛందోబద్ధంగా ఏ రకంగా మంత్రాన్ని దర్శించి చెప్పాలి అనేటువంటిది.
ఇతను చక్కగా ఒక 100 మంత్రాలకు పైగా ఈయన తయారు చేశాడు. తయారు చేసి ఈ యజ్ఞం నిర్వహించడం ఇవన్నీ చేశారు. వీళ్ళిద్దరూ అన్నల తమ్ములు కలిశారు. ఇతనేమో యజ్ఞాలు చేస్తాడు, అతనేమో యుద్ధాలు చేస్తాడు. ఇద్దరు కలిసి బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చేసుకున్నారు. సరే, వీళ్ళకి మూడోవాడు తమ్ముడు ఉన్నాడు. ఇతను వచ్చేసి భారతీయ సంస్కృతికి ప్రతినిధి అనమాట. ఏమిటి ఇతనంటే, వీళ్ళిద్దరితోటి చెప్తూ ఉన్నాడు, అన్నయ్యలు మీరు యుద్ధాలు చేస్తున్నారు, సంపదను సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ఈ డబ్బు పిచ్చిలో పడకండి, లేదు ఈ కీర్తి కాంక్షలో పడకండి, మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేస్తాయి. అసలు ఈ పద్ధతి మనకు పనికిరాదు. మన పూర్వీకులు ఎలాగున్నారు, మన నాన్నగారు ఎలా ఉన్నారు, మన తాతగారు. ఈ దేశంలో అన్ని వర్గాలు లేదా అన్ని సాంప్రదాయాలు కలిసిమెలిసి ఉండాలి. మీరు మన సంస్కృతి ఒకటే గొప్పది అనే భావనతో మీలో ఎక్కువైపోతుంది, అది తగ్గించుకోండి అని చెప్తుంటే, చిన్నాడు కదా, వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి గొప్ప విజయాలు సాధిస్తున్నారు. చుట్టుపక్కల తెగల్ని జయించారు. ఇంకా ఇంకా పెరుగుతూ వెళుతూ ఉన్నారనమాట. మంచి పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇతనికి నచ్చలేదు తమ్ముడికి. ఇతను బయటికి వెళ్ళిపోయాడు. మీతో నేను పడలేను, మీరు చాలా దుర్మార్గం చేస్తున్నారు, మీ పద్ధతి ఈ దేశానికి సరికాదని బయటికి వెళ్ళిపోయి మిగతా వారు అందరితో కలిసి ప్రశాంతంగా జీవించడం ప్రారంభించాడు. వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మంత్రాలు, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్కృతుల్ని అధ్యయనం చేశాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక దగ్గర చెట్టుకు పూజ చేస్తున్నారు, ఒక దగ్గర పుట్టక పూజ చేస్తున్నారు, ఒక దగ్గర విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాలన్నింటినీ చూసిన తర్వాత అతని మనసులో ఆలోచన మొదలైంది, ఏమిటి అసలు ఏమిటి నిజమైనటువంటి సత్యం ఏంటి అని. ఆ మూడో వాడు కనిపెట్టింది ఏంటంటే, ఈ ఉపనిషత్ తత్వాన్ని కనిపెట్టాడు. అంటే ఆత్మ ఒక్కటే. ఈ రకరకాల దేవుళ్ళని ఇన్ని రకాలు పూజ చేస్తున్నారు. మా అన్నయ్యది కూడా ఒక సాంప్రదాయం మాత్రమే. ఈ దేశంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నింటిలో నుంచి ఈ దేశం ఆత్మ ఏంటంటే ఒక్కటే ఒకటి ఉన్నది. ఆ సత్యం ఏదైతే ఒకటో అది మాత్రమే తెలుసుకోవాలని అతను దాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. అతను దైవత్వాన్ని సిద్ధింపజేసుకున్నాడు. జనం అందరూ కూడా ఇతన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు సంపదను సంపాదించారు, కానీ జనాలు మొత్తం ఈయన దగ్గరికి వస్తున్నారు అనమాట. సో తర్వాత అన్న తమ్ములు ఆలోచించారు, ఏదో వీడికి కొద్దిగా ఏదో పలుకుబడి బాగా పెరుగుతుంది, వీడి మాటలు కూడా విందాం అని వెంట మొదలుపెట్టారు. సో వాళ్ళు కూడా కొంత ఇతని ప్రభావానికి లోనయ్యారు. లోనై వాళ్ళు కూడా తమ పద్ధతుల్ని కొంతవరకు మార్చుకున్నారు. తర్వాత తమ్ముడు చెప్పినట్లు ఇద్దరి మధ్య గొడవ వచ్చేసింది. ఎందుకంటే యుద్ధం చేసి గెలిచేవాడు గొప్పవాడా, లేదు మంత్రాలు చదివేవాడు గొప్పవాడా అనేటువంటిది గొడవ వచ్చినప్పుడు, నా మంత్రమే గొప్ప అని ఒకళ్ళు, నా ఆయుధం లేకుండా నువ్వెలాగా నీ మంత్రం ఏం పనిచేస్తుంది. ఇద్దరు విడిపోయారు. ఈ తర్వాత ఈ తెగ నుంచి మారిపోయారు, వేరు తెగలకు వెళ్ళిపోయారు. ఇతనికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి ఇతను మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ యుద్ధాలు చేసి అతనికి ఎవరు అవకాశాలు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. అలా రకరకాల సంస్కృతుల్లో కలిసిపోయారు. 3 రకాలైన సంస్కృతులు వచ్చాయి. ఈ 3 రకాల సంస్కృతుల్లో ఒకటి, మొదటి అన్న సాంప్రదాయం నుంచి వచ్చినటువంటిది ఋగ్వేదం అనేటువంటిది తండ్రిలాగా మనం భావించినట్లయితే, ఆ ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి ఆ తర్వాత డెవలప్ అయినటువంటి ఆయుర్వేదం, ధనుర్వేదం, శిల్పవేదం ఇవన్నీ కూడా అన్న శాఖకు చెందినవి. అవన్నీ టెక్నాలజీకి సంబంధించినవి. ఇక రెండవది, ఋగ్వేదం నుంచి వచ్చినటువంటి యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం చూసినట్లయితే తమ్ముడి దగ్గర, అంటే మొదటి తమ్ముడి దగ్గర నుంచి డెవలప్ అయినటువంటి వేదశాఖలు, మంత్రపాఠాలు, మంత్రాలకు సంబంధించినవి. ఇక మూడో తమ్ముడు డెవలప్ చేసి నేను చూసినట్లయితే ఉపనిషత్తులు. ఇక్కడ ఈ మూడిటి యొక్క ప్రాధాన్యతను కనుక మనం చూసినట్టయితే, టెక్నాలజీ కావాలి, ప్రతిరోజు డైలీ లైఫ్లో యూజ్ చేసేవి. ఆ వేదాలు అనేటువంటివి ఎవరైతే మంత్రాలు చదువుతారో వారికి ఉపయోగపడేటువంటివి. ఈ ఉపనిషత్ తత్వం ఏదైతే ఉందో అది ఈ సాంప్రదాయాలన్నింటినీ కలగలిపి ఉంచేటువంటిది. భారతదేశంలో అది వైదిక సాంప్రదాయం కావచ్చు, అవైదిక సాంప్రదాయం కావచ్చు, స్థానిక సాంప్రదాయం కావచ్చు, లేదు గురు సాంప్రదాయం కావచ్చు. ఈరోజు అనేక రకాల సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపేది, అందరినీ సమానంగా చూడమని చెప్పేది ఏంటిదంటే ఉపనిషత్ సిద్ధాంతము. ఈ ఉపనిషత్తులో తమ్ముడు చెప్పేది ఇది ఫాదర్ అండ్ 3 సన్స్ థియరీ. ఇప్పుడు ఈ ఉపనిషత్ సిద్ధాంతం ఏదైతే ఉందో దీనిని బేస్ చేసుకొని ఎవరైతే ముందుకు నడుస్తున్నారో వాళ్ళు హిందూ మతానికి, హిందూ తత్వానికి ప్రతినిధులు. వారు సనాతన ధర్మానికి ప్రతినిధులు. ఇది సనాతన తత్వం. ఏంటి సనాతన తత్వం అంటే, ఇతను ఏదైతే సత్యం ఉంది ఒకటని చెప్పాడో అది ఆత్మ. ఆత్మ అనేటువంటిది, సత్యం అనేటువంటిది ఎల్లప్పుడూ ఉండేటువంటిది, నాశనం లేనటువంటిది. దీనినే సనాతనం అని చెప్పి అన్నారు. ఈ సనాతనం అనేది నీలో, నాలో, అన్నిట్లో ఉంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తారు.
మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పంటారు. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మే మీ అందరిలో ఉంది, అన్ని జీవుల్లో కూడా ఉంది, అది సనాతనమైంది అని చెప్తూ ఉన్నారు. సో ఉపనిషత్తులో భగవద్గీత అన్ని సనాతనం అంటే ఇదే చెప్తూ ఉన్నాయి. మరి ఈ ఉపనిషత్ సిద్ధాంతాన్నే తర్వాత కాలంలో భగవద్గీత మనకి బోధించింది. భగవద్గీత కూడా అనేక సాంప్రదాయాల్ని కలగలిపి ఉపనిషత్ సిద్ధాంతం అనేటువంటిది, దీనికి మూలం అనేటువంటిది మనకు తెలియజేస్తుంది. ఈరోజు భగవద్గీత అనేటువంటిది హిందువుల పవిత్ర గ్రంథంగా చెప్తాం, ఇంకా మిగతా వాటిని ఏంటి చెప్పం, భగవద్గీతనే చెప్తాం. లేదు మరి పురాణాలు కానీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఆయా సాంప్రదాయాలకు చెందినటువంటి, ఆయా సాంప్రదాయాల వారు వాటిని చదువుకుంటారు. ఈ ఉపనిషత్తుల తర్వాత భగవద్గీత వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఏ సందర్భంలో అయితే జనాల మధ్యలో విభేదాలు వస్తాయో, ఏ సందర్భంలో అయితే పరస్పర విద్వేష భావాలు రగులుతాయో, ఆ సందర్భంలో ఈ సనాతన తత్వం అనేటువంటిది మేలుకుంటుంది అనమాట. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, ఎప్పుడైతే అధర్మం ప్రబలుతుందో అప్పుడు నేను ఉద్భవిస్తానని చెప్పి. కొంతకాలం వచ్చిన తర్వాత ఆదిశంకరాచార్యుల వారు వచ్చే సమయానికి ఇలా మళ్ళీ ఈ హిందూ తత్వంలో కొన్ని శాఖల మధ్య వైవిధ్యాలు ప్రారంభమై ఎక్కువైపోతున్నాయి. అప్పుడు వారు చేసింది ఏంటి, ఈ శాఖలన్నింటినీ తెచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఈ సనాతన తత్వాన్ని మళ్ళీ తీసి చూపించారు. నాయన అద్వైతము, దీని ప్రకారం మనం నడవాలి అని చెప్పి అన్ని సాంప్రదాయాలు దానికి అనుగుణంగా అవును నిజమే వాస్తవాన్ని అంగీకరించాయి. మీరు ఈ ప్రధానంగా వైష్ణవం శైవం అని చెప్పి రెండు శాఖలు మనకు ఉన్నాయి కదా. వైష్ణవ పీఠాధిపతులు ఎవరు శైవ పీఠాల్లోకి వెళ్ళరు, శైవ పీఠాధిపతులు ఎవరు వైష్ణవ ఆలయాల్లోకి వెళ్ళరు. ఇది ఈరోజు కూడా జరిగేదే. కానీ వారిరువురు కూడా సత్యాన్ని అంగీకరిస్తారు, వాళ్ళిద్దరు కలిసే సత్యం దగ్గర. ఇక్కడ మనకి నారాయణ పరబ్రహ్మ తత్వనారాయణ పరహ, నారాయణ పరోజ్యోతి ఆత్మ నారాయణ పరహ అని చెప్పి చదువుతాం. అంటే ఆ నారాయణుడే పరబ్రహ్మము, ఆ నారాయణుడే ఆ అంతరాత్మ అని చెప్పి చదువుతున్నాం. యశ్చకించ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ, ఆ నారాయణుడే మన కంటికి కనిపించే అంతటిలో కూడా ఆవరించి ఉన్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం. అలాగే నారాయణుడే జీవుల్లో అంతరాత్మగా ఉన్నాడని చెప్తా ఉంది వైష్ణవం. అలాగే శైవంలోకి వెళ్ళినట్లయితే మనకి ఈ రుద్రంలో చెప్తాం, అన్నిట్లో ఆ శివుడే వ్యాపించి ఉన్నాడు. నీలో నాలో, కుక్క పిల్లని మేపేవాడిలో, పిట్టల్ని వేటాడేవాడిలో, కుండలు చేసే వ్యక్తిలో, కమ్మరి వ్యక్తులు, ఇలా అందరిలో ఆయనే ఉన్నాడు అని చెప్తాను. చూడండి, ఇరువురి సాంప్రదాయాలు వేరైనప్పటికీ వీరిరువురు కలిసేది సత్యం దగ్గరే. అలాగే భారతదేశంలో అన్ని సాంప్రదాయాలు సత్యం దగ్గర, ఈ సత్యాన్ని చెప్పేదే ఉపనిషత్తులు, అదే వేదాంతము, అదే అద్వైతం, మనం ఏ పేరుతోటన్నా పిలుచుకోండి, అదే జ్ఞానం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కాలం తర్వాత విద్వేషాలు ప్రబలినప్పుడు, కులాల మధ్యలో కూడా గొడవలు వచ్చినప్పుడు రామానుజుల వారు వచ్చారు. వారు బాబు ఇలా కాదు, అందరిలో కూడా నారాయణుడే ఉన్నాడు, కులమతాలతో సంబంధం లేదు, అందరూ ఒకటే, అందరూ మనం భక్తి మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆయన కొంతమంది అన్ని కులాల్లో కూడా వైష్ణవ భక్తుల్ని, వైష్ణవ పురోహితుల్ని తయారు చేశారు. అందుకే బ్రాహ్మణుల్లో కూడా అనేక రకాలైన శాఖలు ఉంటాయి. అలాగే మిగతా కులాల్లో కూడా బ్రాహ్మణ వర్గం అనేటువంటిది ఉందన్నమాట. వాళ్ళు కూడా పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటారు, యజ్ఞోపవీతాలు ధరిస్తూ ఉంటారు. ఇది రామానుజుల వారి కృషి. అలాగే బసవేశ్వరులు ఉన్నారు, వారు కూడా అంతే, ఇలాగే చేశారు. ఆ తర్వాత కాలంలో ముస్లింలు వచ్చినప్పుడు కబీర్ ఇదే పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో జ్ఞానదేవుడు, నామదేవుడు, మౌనేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, జానాబాయి, తుకారాం, నరహరి, గోణాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రవిదాసు, నానక్, అలాగే మన రాష్ట్రంలోకి వచ్చి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ మధ్య కాలంలో వచ్చేసి గొలగమూడి వెంకయ్య స్వామి, కాశిరెడ్డి నాయన, ఇలా ఎంతోమందిని అలా చెప్పుకుంటూ వెళ్తుంటే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీరందరూ కూడా ఈ హిందూ తత్వానికి ప్రతినిధులు. చిత్రం ఏంటంటే వీరందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు మనం బసవేశ్వరుని తీసుకుంటే ఆయన శివ సాంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తి, అదే తుకారాంని తీసుకుంటే విఠలుని భక్తుడు. కానీ వీరిద్దరు కలిసేది ఎక్కడంటే సత్యం దగ్గర. అందుకే ఉపనిషత్తులు 5 వాక్యాలు చెప్పాయి. ప్రధానంగా ఉపనిషత్ తత్వం నుంచి, సనాతన తత్వం నుంచి, సనాతన తత్వానికి మూల స్తంభాలు అనేటువంటి 5 మాటలు ఉన్నాయి. ఒకటి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఇది ఋగ్వేదం నుంచి వచ్చింది. అంటే ఉన్న సత్యం ఒకటే, అనేక దేవతలుగా మనం ఆరాధిస్తూ ఉన్నాం, అందరూ కలిసిపోతారు ఇక్కడ. ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఏకైక తత్వమే అందరిలో కూడా వ్యాపించి ఉంది అనేటువంటిది రెండోది. తత్వమసి, దానిని నువ్వు తెలుసుకోవచ్చు, అదే నీవు అని చెప్తుంది. ఆ పరబ్రహ్మ తత్వమే నీవు అని చెప్తా ఉంది. అంటే మానవుడు దైవత్వాన్ని పొందవచ్చు,
అనేటువంటిది ఇక్కడే పొందాలి అని చెప్పి చెబుతా ఉంది. ఇవి మూడు సత్యానికి సంబంధించినటువంటివి. మరి ఆ సత్యం వద ధర్మం చెర అనేటువంటి చెప్పబడింది ఉపనిషత్తుల్లో. సత్యాన్ని పలకండి, ఈ మూడింటిని తెలుసుకోండి. ధర్మం అంటే ఏంటంటే పరోపకారాయ ధర్మం పాపాయ పరపీడనం. నువ్వు ఇతరులకు సహాయం చేయడమే ధర్మం, ఇతరులకు మేలు చేయడమే ధర్మం, ఇతరులకు కీడు చేయడమే అధర్మం అని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఇది ఉపనిషత్ తత్వం. ఇదే హిందువులందరినీ కూడా కలిపి ఉంచేటువంటి తత్వం. నువ్వు ఒక శాఖకి వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు అడవిలోకి వెళ్ళు, అక్కడ ఎవరో ఒక రాయిని పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. నీ మనసులో ఏ రకమైనటువంటి వికార భావన కలగదు. ఎందుకంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే అనేక పేర్లతో పిలువబడుతుంది కాబట్టి దండం పెట్టుకొని వచ్చేస్తాం. ఇది హిందూ సంస్కృతికి మూల పిల్లర్స్ అన్నమాట ఈ ఐదు కూడా. ఈ ఐదింటిని తెలుసుకున్నటువంటి వ్యక్తులు నిజమైన హిందూ తత్వాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ క్రమంలోనే రమణమూర్తి గారు ఈ కోవలో ఎవరైతే హిందూతత్వ ప్రచారకులు, సనాతన ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన వారు ఉన్నారో వారి పంథాలోనే రమణమూర్తి గారు కూడా ఈ హిందూతత్వాన్ని, సనాతన ధర్మాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా గమనించండి. వారు చేసేటువంటిది నేను ఇందాక ఏదైతే చెప్పానో అది ఒకటే. మరి ఇప్పుడు దాకా రమణమూర్తి గారు ఏం చేశారు? మరి సనాతన కాళీ అంటే ఏదో పెడుతున్నారు, ఇది ఎందుకు పెడుతున్నారు? అసలు సనాతన ధర్మం కోసం ఏం చేశారు? ఆయన హిందూ మతం కోసం ఏం చేశారంటే తనకి ఏదైతే తెలిసిందో దాన్నే ఎవరైనా చెప్పగలరు. ఒక డాక్టర్ ఉన్నాడు, అతను వైద్యం చేయగలడు. ఒక కాళ్ళు నొప్పులు చూసే కీళ్ళ నొప్పులు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను దానికే మందు ఇవ్వగలడు. లేదు హార్ట్ స్పెషలిస్టు ఉన్నాడని కూడా అతను దానికే మందు ఇవ్వగలడు. లేదు నెర్వ్ స్పెషలిస్ట్ దానికే ఇస్తాడు. కానీ వీటిల్లోకి వెళ్ళే ముందు ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు. అతను చేసేది ఏంటంటే ఇతనికి అన్ని అవయవాలపైన ఒక అవగాహన ఉంటుంది. అతను మొదటగా పరీక్ష చేసి అతనికి ఏ జబ్బు అనేది నిర్ణయిస్తాడు. ఏ జబ్బు లేకపోతే ఏ జబ్బు లేదని చెప్పేస్తాడు సింపుల్గా. సో హిందూ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే వీటన్నిటి మీద అవగాహన ఉండాలి. వీటన్నిటి మీద అవగాహన ఉండాలంటే ఈ సనాతన తత్వంలోని 5 వాక్యాల మీద ఒక అవగాహన ఉండాలి, వాటిని జీర్ణించుకొని ఉండాలి. అది రమణమూర్తి గారిలో ఉంది. అందుచేత వారు హిందూ తత్వంలోని అన్ని సాంప్రదాయాల్ని ప్రేమిస్తాడు. ఆయన అన్నింటినీ అనుసరించడు, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అన్నింటినీ ప్రేమిస్తాడు, అందరినీ గౌరవిస్తాడు, సత్యాన్ని తెలియజేస్తాడు. బాబు ఇది సత్యం, మీకు నచ్చిందా? నచ్చితే దీన్ని కూడా తీసుకోండి, మీరు మీ ఇష్టం. నచ్చకపోతే శంకరాచార్యుల వారు చెప్పింది ఇదే. ఆయన చెప్తే అందరూ వచ్చేసారు ఈయన దగ్గరికి. అలాగే స్వామి వివేకానంద అమెరికా వెళ్ళి చెప్పింది ఇదే, ఉపనిషత్ తత్వమే చెప్పాడు. ఆది శంకరాచార్యుల వారు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. అందరూ కూడా తీసుకున్నారు, మనం కాదు, ఫారినర్స్ కూడా వచ్చి తీసుకున్నారు. వీళ్ళు ఇంకేం చెప్పలేదండి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. హిందూ తత్వం అంటే శంకరాచార్యుల వారు కావచ్చు, వివేకానంద గారు కావచ్చు, ఇదే చెప్పారు తప్పితే మీరు ఫలానా పూజలు చేయండి, లేదా మీరు ఈ వేద మంత్రాలు చదవండి, లేకపోతే ఈ వ్రతాలు చేయండి, నోములు చేయలేదు చెప్పలేదు. అవి సాంప్రదాయాలు, అది నమ్మకాలు, అంతవరకే. కానీ చర్చికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు అవి పనికిరావు, ఫిలాసఫీ మీదనే మాట్లాడాలి. అది అందరినీ ఒప్పించగలిగేటట్టు ఉండాలి, అది సత్యమై కూడా ఉండాలి. మా నోటి మాటతో ఏదో ఒప్పించటం కాదు, సత్యమై ఉండాలి, నీకు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగే దానిలాగా ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టి స్వామి వివేకానంద లైక్ చేశారు. మరి ఇప్పుడు రమణమూర్తి గారి దగ్గరకు వద్దాం. మరి వీరేం చేశారంటే వారు ఉపనిషత్తుల్ని, వేదాలని మొత్తం చాలా, ఒకటి కాదులేండి, అన్ని మత గ్రంథాలు చదివారు. చదివిన తర్వాత అల్టిమేట్గా వారు వచ్చిన నిర్ణయం ఏంటంటే సత్యం అనేటువంటిది ఉపనిషత్తుల్లో ఉంది. ఏదైనా నేను మతానికి సంబంధించి చేయగలిగితే, ఆయన అనేక అంశాల మీద పనిచేస్తున్నారు. పర్టికులర్గా మతానికి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే ఏం చేయాలంటే ఉపనిషత్తులు, భగవద్గీత, శంకరులు, అలాగే రామానుజుల వారు, బసవేశ్వరుడు, కబీరు, అలాగే స్వామి వివేకానంద, రాజారాం మోహన్ రాయ్, ఎవరు వీరందరూ ఎలా అయితే సత్యాన్ని చెప్పారో, తమ ప్రాణాలను లెక్క చేయకుండా సత్యం కోసం నిలబడ్డారో అలాగే నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. దానికోసమని ఉపనిషత్తుల్ని బయటికి తీశారు. వారు మొదట ఒక కదిగ్రాసి ఆశ్రమం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు, ఈ ఆశ్రమాన్ని. ఆ తర్వాత వారు చేసినటువంటిది ఏంటంటే ఉపనిషత్తుల మీద శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ముందుగా. ఆ తర్వాత వారు ఒక దీక్షను ఏర్పాటు చేశారు. నిజానికి వారు ఆగ్నేయవాదిని అని చెప్పి అంటాడు. ఆగ్నేయవాదం అంటే అదేదో వాదం అని చెప్పి విచిత్రం అనుకోవాల్సిన అవసరం లేదు.
మనకి ఒక శక్తి అనేటువంటిది ఉంది. ఆ శక్తి అనేటువంటి దానికి పేరు పెట్టుకుంటే అది బ్రహ్మం. అది పేరు కూడా నాకు తెలియదు అంటే ఆగ్నేయం. అది ఉందో లేదో మనకు తెలియదు. ఉపనిషత్తులు కూడా అదే చెప్తా ఉన్నాయన్నమాట. వేదం కూడా అదే చెప్తోంది. నా సదాసీన్నో సదాసీ తదాని అని చెప్తోంది అన్న. నాసదే సూక్తం అంటారు. అది ఉందో లేదో తెలియదండి అది. కానీ ఏదో ఒకటి దానికి ఏం పేరు పెడతాం, ఏం పేరు పెట్టడానికి ఎవరికి తెలియదు అని చెప్తా ఉంది. ఉపనిషత్తులు కూడా అలాగే చెప్తా ఉన్నాయి. అందుకని చెప్పి ఆయన ఆగ్నేయవాదం అనేటువంటి దాన్ని ఉపనిషత్ ప్రమాణంగానే మాట్లాడుతున్నారు వారు. ఆయన ఉపనిషత్ ప్రమాణం తీసుకుపోతే ఉపనిషత్తుల మీద ఎందుకు ప్రేమ చూపిస్తారు? సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా నాస్తికుడిగా మారిపోయినాడు కదా, దేవుడు లేడని వాదించేవాడు. మా గురువు గారు ఎన్ఎస్ శర్మ గారు రాజమండ్రి బీడీ కళాశాలలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. వారు నాస్తికులు. వారు దేన్ని అంగీకరించరు, అసలు ఉపనిషత్తులు వేటిని అంగీకరించరు. కానీ వీరు అలా కాదు కదా, నేను హిందువుని, సత్యం ఉంది అని చెబుతున్నాడు. సత్యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. మన పూర్వీకులు ఏదైతే చెప్పారో దానికోసమే నిలబడి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత వీరు దీక్ష కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ దీక్షలో ఏంటంటే ఉపనిషత్తుల్లో ఏ విలువలు అయితే చెప్పబడ్డా ఆ విలువల కోసం చేశారు, దేవుళ్ళ పూజల కోసం కాదు. వారు ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే చెప్తున్నారు తప్పితే ఆయన చెయ్యింది చెప్పటం లేదు. అలాగే ఆయన వారి ఆశ్రమంలో 2 పెద్ద భవనాలను ఏర్పాటు చేశారు. ఒకటి ఉపనిషత్ భవనం, రెండవది సూఫీ ఫనా భవన్. ఇదేంటండి ముస్లిం పేరులాగా ఉంది అని అంటే ఆయన అక్కడికి కూడా వెళ్ళాడు. ఆ సెక్టార్లో కూడా మొత్తం చూశాడు. ఇంతకీ ఫనా అంటే ఏంటంటే బ్రహ్మైక్యం. కరెక్ట్ వాడు చెప్పాలంటే అంటే ఏంటి? దైవంలో లీనమయ్యడమే ఫనా అంటారు. మన ఉపనిషత్ భాషలో దాన్ని బ్రహ్మైక్యం అంటే ఒకటేమో ఉపనిషత్ భవనం, రెండోది బ్రహ్మైక్య భవనం. బ్రహ్మానికి అల్లాకి తేడా లేదు. వాస్తవానికి ఇస్లాం తెలుసుకుంటే అది తెలుసుకోలేదు కాబట్టి కదా వాళ్ళు ఉన్మాదంగా తయారవుతా ఉన్నారు. కాబట్టి ఈయన అసత్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఇంత యుద్ధం చేయాల్సిందే. సత్యంలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఈరోజు ఈయనకు సపోర్ట్గా నిలబడతా ఉన్నారు. అలాగే ఇవన్నీ చేయడంతో పాటు వారు ఇంకో గొప్ప పని చేశారు. హిందూ భక్త సమ్మేళనం అనే పేరుతోటి వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చారు. ఇదేంటి దీని ఉద్దేశం అంటే మన సాంప్రదాయం ఏంటి, పక్కవారి సాంప్రదాయం ఏంటి, ఈ సత్యం ఏంటి, ఇంకా ఏమైనా నేను తెలుసుకోవాల్సింది ఉందా? పెద్ద పెద్ద పీఠాధిపతులు పెద్ద పెద్ద గొప్పవారే, కానీ మెరుగు పట్టకపోతే ఏదైనా చిలుం పట్టిపోతుంది. అందులో మొత్తాన్ని ఒక దగ్గరకు తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిచ్చారు. ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం చేశారు. వారు ఎవరిని ఏం ఫోర్స్ చేయలేదు, ఊరికే తెచ్చి కూర్చోబెట్టారు. ఇలా జరుగుతూ ఉంటే ఉపనిషత్తుల కాలంలో ఇలా జరిగాయి వేదాంత చర్చలు. సో కాబట్టి ఆ ప్రయోగాన్ని చేశారు. అలాగే మన అన్నమయ్య గృహసాధన సమితి అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అన్నమయ్య అన్నమాచార్యులు వారి యొక్క ఇంటిని కూలగట్టేశారు. ఆయన చివరి దశలో ఉపనిషత్ తత్వమే గొప్పది అనేటువంటి చెప్పిన ఆయన అన్నమాచార్యులు. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఏకం సత్ విప్రాబౌధ వదంతి అనేదాన్ని ఆ రకంగా పాడారు. అంత గొప్ప ఆయన ఇల్లు కూలగొడితే ఈయన తప్పించిపోయారు. ఆయన ఇల్లు మళ్ళీ కట్టించి దాన్ని నెలకొల్పాలి భవిష్యత్ తరాలకు. ఎందుకంటే ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఎవరైతే నిలబెట్టారో వాళ్ళని మర్చిపోవచ్చు మిగతా వాళ్ళు, కానీ దాంట్లో జీర్ణించుకున్నటువంటి వాళ్ళు మర్చిపోలేరు కదా. దానికోసం 11 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రం అంతా పర్యటనలు చేయించి మన విజయశంకర స్వామి వారితో కలిసి ఇన్ని లక్షల సంతకాలు సేకరించి వారు పంపించారు అన్నాడు. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దానికోసం ఈనాటికి పోరాడుతూ ఉన్నారు. ఇంకా విశేషం ఏంటంటే ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత చిన్నజీర స్వామి గారు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వీరు కూడా వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏంటి ఆ కార్యక్రమం అంటే హైందవ భక్తి కళా సమారోహం. ఆ సందర్భంలో చిన్నజీర స్వామి గారిని చాలా గొప్పగా నేను మెచ్చుకున్నాను. ఎందుకంటే రామానుజాచార్యులు వారు మొదటిలో ఏ సిద్ధాంతం కోసం అయితే నడుం బిగించారో ఆ సిద్ధాంతానికి వారు కట్టుబడి ఉన్నట్లుగా మాకు కనిపించారు. ఆయన ఒక నినాదం ఇచ్చారు ఆ సందర్భంగా, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో, నీ సాంప్రదాయాలను నువ్వు ఫాలో కా, సర్వ ఆదరణ, అన్ని సాంప్రదాయాలని గౌరవించండి. నిజంగా మాట చెప్పినది మేము చేతులెత్తి నమస్కరించాం. ఆ రోజు ఆ మనసు ఉండాలి కదా. ఆయన ఉన్న స్థానానికి నిజంగా హిందూ తత్వాన్ని బ్రతికించాలి, లేదు సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఇటువంటి ఆలోచనలే చేస్తారు. ఆ తర్వాత అక్కడికి కూడా అనేక రకాలైన సాంప్రదాయాల వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. అందరూ కూడా మాట్లాడారు, చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత వీరు
అనేక రకాలైనటువంటి హిందూ సాంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, లేదు ఎక్కడైనా విద్వేషాలు రగులుస్తూ ఉన్నా వాటిని ఈయన సత్యం అనే ఆయుధంతో ఎదుర్కొంటున్నాడు. సత్యాన్ని తీసి చూపిస్తున్నాడు. అది కొంతమందికి బాధగా ఉండొచ్చు. మీరు ఇదండి సత్యం అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా సత్యాన్ని చూపిస్తే ఎలా అని ఇతని మీద కొంతమంది యాంటిక్ అవుతారు. కానీ సత్యం అనేటువంటిది మనం ఈరోజు చెప్పేది కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి ముందుకు సాగుతూ ఉన్నటువంటిది అనమాట. కాబట్టి ఈయన షిరిడి సాయిబాబా వారి మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయన అడిగింది ఏంటంటే, సాయిబాబా బోధనలు కానీ సాయితత్వం కానీ సత్యానికి ఉపనిషత్ సిద్ధాంతాలకి అనుగుణంగా ఉన్నాయా లేవు, అంతవరకే మనం మాట్లాడాలి. మిగతా అన్నీ అనవసరం నీకు. ఈ దేశంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు వేలెత్తి చూపించడం చాలా సులభమే, కానీ 3 ఏళ్ళు నీ వేరు తిరుగుతాయి. మీరు బాబాగారిని అంటున్నారు అంటే, బాబాగారిని అంటున్నారంటే కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఫలితం ఏమవుతుంది? వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. అంటే హిందూ మతంలోనే 2 గ్రూపులుగా ఏర్పడతాయి. ఒకవేళ వాళ్ళల్లో కూడా మూర్ఖత్వం ఎక్కువైంది అనుకోండి, అసలు బాబా మతం వేరని పక్కకి వెళ్ళిపోతారు. తద్వారా మీరు చేసేది ఏంటి? హిందూ మతానికి నష్టం చేస్తున్నారు. ఇది వారు చెప్పినటువంటి వాదం. ఈ వాదంతో వారు గట్టిగా నిలబడ్డారు. అలాగే ఈశ్వరి బ్రహ్మకుమారి ఇలా సమస్య వచ్చినప్పుడు ఇదే మాట వారు చెప్పింది. మీకు నచ్చలేదనుకోండి, అందరినీ కూర్చోబెట్టండి, సత్యం ఏంటో మీరు చెప్పండి. గ్రహించగలిగితే గ్రహిస్తారు, లేకపోతే కొద్ది రోజుల తర్వాత గ్రహిస్తారు. మీరెందుకు హడావుడి పడతారు? ఆదిశంకరులు, రామానుజులు వారు ఏ పంధా అయితే అనుసరించారో, రాజారామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద ఏ పంధా అయితే చూపించారో మనం ఆ పంధాలో సాగుదామని చెప్తా ఉన్నారు. లేదు లేదు మేము ఊరుకోం, మేము హిందూ మతాన్ని అలా అంటాం ఇలా అంటాం అని చెప్పంటే దానికి ఆయన సత్యాన్ని చూపిస్తున్నాడు. సత్యం అనేటువంటిది చాలా కొందరికి ఇబ్బందిగా మారుతుంది. అలాగే మొన్న ఈ మధ్య కాశీనాయన ఆశ్రమాన్ని జ్యోతి క్షేత్రంలో కూల్చేసినప్పుడు వారు చాలా బాధపడ్డారు. ఎందుకంటే అది గురు సాంప్రదాయం. గురు సాంప్రదాయాన్ని అలా కించపరచకూడదు. వాళ్ళు దైవత్వాన్ని సిద్ధింపజేసుకున్నట్టు ఉపనిషత్ మహర్షులు లాంటి వారు. ఆ సందర్భంలో కూడా వారు తీవ్రంగా దాన్ని ప్రతిస్పందించారు, ప్రతిఘటించారు కూడా. అలా వారు ఏ సందర్భంలో అయినా సరే చేస్తున్నారు. అలాగే రంగరాజన్ గారి మీద ఒక దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించడమే కాకుండా వారి యొక్క ఆశ్రమంలో వాదనాదం శాంతివాదం అనే పేరుతోటి ఒక వేద పఠన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అద్భుతమైన సూక్తాలు, అర్థం తెలిసిన వాళ్ళకి అర్థం అవుతాయి. హిరణ్యగర్భ సూక్తం, నాసదేయ సూక్తం, శ్రద్ధా సూక్తం, సమాన సూక్తం, సమానత్వ సూక్తం, మధు సూక్తం. ఏ సూక్తాలండి అసలు ఆయన సెలెక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సూక్తాలతోటి అక్కడ వేదపారాయణం చేయించారు. నిజంగా మనందరినీ ఎలా కలిపి ఉంచాలి అనేటువంటిది ఆయన తపన, ఆయన ఆ రకమైనటువంటి ప్రయత్నం. ఈరోజు సనాతన కాహళి ప్రతి నెల కూడా వేరు సాంప్రదాయాలకు చెందినటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించి వారి యొక్క ఆలోచనలను ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు. తెలుసుకుందాం, అందరి గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో వాళ్ళకి ఒక కులానికి పక్క కులం చరిత్ర తెలియదు, ఒక సాంప్రదాయం వాళ్ళకి పక్క సాంప్రదాయం వాళ్ళ చరిత్ర తెలియదు. ఒకరు తెలుసుకుందాం, కనీసం తెలుసుకొని ఒకరి పట్ల ఒకరు సహృద్భావాన్ని పెంపొందించుకుంది. ఇదొక్కటే ఉద్దేశంతో మనందరం కలిసి ఉండాలి. సహనావతు సహనవ భునక్తు అనేటువంటి మంత్రం ఉంది ఉపనిషత్తుల్లో. దాంట్లో మనందరం కలిసి ఉండాలి, స్పర్ధలు లేకుండా విద్వేషాలు లేకుండా ముందుకు సాగాలి. ఇదే ఈ సనాతన కాహళి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. దీనికోసమని మీరు పెడుతూ ఉన్నారు. మరి ఈ రోజున మీరు ఉపనిషత్తు మహర్షిని ఎప్పుడైనా చూడాలి అనుకుంటే మీకు ఏ రకమైనటువంటి సంకోచం లేదు. రమణ మహర్షి గారి లాగానే ఉంటారు ఉపనిషత్ మహర్షులందరూ కూడా. మరి అదే రకంగా ఈ కార్యక్రమంలో మాట్లాడబోతున్నటువంటి సాయిదాస్ గారు మరో ఉపనిషత్ మహర్షి అని చెప్తాను నేను. ఎందుకంటే అసలు సాయితత్వం అంటే ఏంటి, ముందు దీనికి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 5 మాటలు చెప్పుకున్నాం. 5 మాటలకి 5 తత్వాలతో తత్వమసి మూడవది మధ్యలో ఉంది. అంటే అది నీవే, ఆ దైవతత్వాన్ని నువ్వు పొందవచ్చు అని ఎవరైతే చెప్తారో వారంతా గురువులు. ఆ గురు మార్గం ద్వారా, ఒక్కొక్క గురు మార్గం ద్వారా ఈ సనాతన తత్వం వైపుకు నడుస్తూ ఉంటాం. అలాగే అనేక గురు సాంప్రదాయాలు, వాటిలో బాబాగారి సాంప్రదాయం కూడా ఒకటి. బాబాగారి సచరిత్ర స్పష్టంగా చెప్పారు. ఈ షిరిడి నుంచి కూడా వెళ్ళవచ్చు, ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉంది. నేను ఒక్కడే మార్గం అని చెప్పలేదు, ఒక మార్గం ఉంది అని చెప్పారు.
ఈ మార్గంలో వెళితే ఆ శాశ్వతమైన సనాతన పరబ్రహ్మతత్వాన్ని అందుకోగలుగుతాము. ఇక్కడ సాయి అనేటువంటి పేరు మనం పెట్టుకుంటున్నాం, కానీ బాబాగారు ఏ రోజు కూడా నేను సాయిని అని ఈ శరీరాన్ని చెప్పలేదు. పరబ్రహ్మ, ఆత్మ, ఈశ్వర ఇలా అనేక పేర్లు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పింది ఏంటంటే సాయి అంటే సర్వవ్యాపకమైనటువంటి దైవం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో అదే సాయి అని చెప్పారు. నేను సాయిదాస్ గారిని మొదటిసారిగా దాదాపు వారిని చూసి కూడా 20 సంవత్సరాల పైన, వారు ఒక సత్సంగంలో నేను లాస్ట్లో విన్నాను వారి మాటలు, చట్లమెట్ల అని ఇదే మాట చెప్పారు. సాయి కోసం మీరు ఏ మందిరాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన మీ మనసులోనే ఉన్నాడు. మీరు నిజంగా బాబాకి ఏదైనా చేయాలనుకుంటే పేదలకి, దీనులైన వారికి సాయం చేయండి అని చెప్పారు. నేను ఆ రోజు అనుకున్నాను సాయి తత్వాన్ని ఇంత నిజాయితీగా చెప్పేటువంటి వారు చాలా తక్కువ అని చెప్పారు. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 7-8 సంవత్సరాల క్రితం వారితో కలిసి వారి మార్గదర్శకత్వంలో ముందుకు సాగడం జరుగుతూ ఉంది. ఈరోజు సాయిదాస్ గారి గురించి చెప్పాలి అంటే వారు నిరాడంబరులు. బాబా గారు ఏ మార్గంలో ఏ విలువలతో జీవించమని చెప్పారో అదే రకమైన విలువలతో వారు జీవిస్తూ ఉన్నారు. వారు ఎవరు పిలిచినప్పటికీ ఎంత దూరమైనా సరే ఛార్జీలు వారే పెట్టుకొని వెళ్తారు సత్సంగం చెప్పడానికి. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో వారు తెలియనటువంటి సాయి భక్తులు లేరు. సాయితత్వ ప్రచారాలు కూడా చాలామందికి వారు తెలుసు, చాలా మందిరాల వారికి కూడా వారు తెలుసు. అయితే కొంతమంది అంటూ ఉండేవాళ్ళం మేము కూడా, సార్ అంతంత దూరం వెళ్తున్నారు, ఛార్జీలు మీరు పెట్టుకొని వెళ్తున్నారు. అసలు ఆ ఏర్పాటు చేసే వాళ్ళలో సీరియస్నెస్ లేదు, వాళ్ళు సరిగ్గా ప్రచారం చేయరు. అదే మీరు కనుక ఛార్జీలు తీసుకొని ఒక కారు పంపించండి వస్తానంటే వాడు 5,000 10,000 ఖర్చు పెడతాడు. కాబట్టి కనీసం 10 మంది జనాలన్నా పిలుస్తాడంటే వారు ఒకటే చెప్పేవారు, రజని మనల్ని ఆయన పిలిచాడంటే ఆయన ద్వారా ఎవరి కోసమో పిలిచాడు. అక్కడ నలుగురే వచ్చి ఉండొచ్చు, ఆ నలుగురిలో ఒక్కడు మన కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను పోతున్నాను, కానీ ఈ నిర్వాహకుల కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో కాదని చెప్పేవారు. అలాగే రెండోది, వారు మనందరితో కలిసి వాళ్ళు ఒక ప్రత్యేకత నేను కోరుకోరు. ఈరోజు పీఠాధిపతులు కానివ్వండి, లేకపోతే ఈవెన్ సాయిబాబా సాంప్రదాయంలో కూడా మేము గురువులు, మమ్మల్ని ప్రత్యేకంగా చూడాలనేటువంటి భావన ఉంటుంది. కానీ వీరికి ఐదేం లేదు. రమణమూర్తి గారు కూడా అంతే, వీరు కూడా అంతే.